హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ షూ టీవీ. నేను మీ సాయి. నిన్న ఏదైతే చేవేళ్ళ బస్సు ప్రమాదం జరిగిందో అందులో ఒక వ్యక్తి బతకడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ వ్యక్తి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి చూపిద్దు. ఇక్కడ చూడండి, ఈవిడ కంకర్లో కూరుకుపోయినారు కదా. బస్సు ఏదైతే ఉందో కండక్టర్ సీటు దగ్గర కూర్చొని మొత్తం కంకర్లో కూరుకుపోయిన పరిస్థితి. ఇక్కడ చాలామంది సిబ్బంది కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈవిడ దగ్గరే మనం అయితే ఉన్నాము. ఈవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి తప్పు వల్ల జరిగింది ఇది అని కూడా ప్రస్తుతం ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఏ టైంకి బస్సు ఎక్కడం జరిగింది? 5:50కి ఎక్కినా సార్. మార్నింగ్ 6:40కి ఇలా యాక్సిడెంట్ అయింది. అంటే మీరు బస్సులో ఎంతమంది ఉన్నారు మొత్తం బస్సులో అయితే? చాలామంది ఉంటే సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. మేము ప్లేస్ లేక నిల్చున్నాం సార్. అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి ట్రావెల్ చేస్తా ఉన్నారు? కెరెలి నుంచి చేవెళ్ళే వరకు. అంటే బస్సులో మొత్తం అన్ని సీట్లకి సంబంధించి 72 మంది కూర్చోవడం తప్పు కదమ్మా. అంటే బస్సులో ఎక్కడం కూర్చోలేదు సార్, నిల్చున్నారు. కొంతమంది మధ్యలో నిల్చున్నారు. సీట్లలో ఎంత కూర్చోవాలో అంతే కూర్చున్నారు. మిడిల్లో నిల్చున్నారు. సీట్లు దొరికిన వాళ్ళందరూ మిడిల్లో నిల్చున్నారు. సో వికారాబాద్ రాగానే ఇంకా జనాలు ఎక్కుతారు అని చెప్పేసి వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళినా సార్ నేను. సో వెనక్కి వెళ్ళి నిల్చోవడం వల్ల ఈరోజు నేను బయటపడిన ప్రాణాలతో. అంటే మీరు ఎటుపక్క ఉన్నారు? డ్రైవర్ వెనకాల భాగం ఉంటుంది కదా, అటుపక్క భాగంలో ఉన్నారా లేదంటే ఇటుపక్క భాగంలో ఉన్నారా? వెనకాల సైడ్ సార్, మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నాను నేను. లాస్ట్ 3 సీట్స్ దగ్గరే మనం నిల్చున్నాను నేను. అక్కడ నుంచి ఒకేసారి ఇట్లా బ్రేక్ వేసేసరికి నేను నిల్చున్న దాన్ని వచ్చేసి ఇట్లా ఫ్రంట్లో ఉన్న సీట్లో కూర్చున్నపోయినా నాతో ఇట్లా సైడ్ కూర్చున్న వాళ్ళు, సీట్లలో కూర్చున్న వాళ్ళు అందరు గ్లాసెస్ పగలగొట్టుకుని మొత్తం అందరు వెళ్ళిపోయారు బయటికి. ఆ లాస్ట్ 2 సీట్స్ మాత్రం ప్రాణాలతో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డ్రైవర్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు స్పాట్లో. కంకర మొత్తం పైన పడేసరికి సో నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మొత్తం చనిపోయి వాళ్ళు మొత్తం వచ్చి నా కాళ్ళపైన వెయిట్ వేయడంతో నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అంటే మీకు తెలుస్తోందంటే ఏదైతే మీ బస్సు ఇట్లా ఆపోజిట్లో వస్తుందో లారీ గుద్దింది మీకు తెలిసింది? తెలియదు సార్ నాకు అది. ఆ విషయం నాకు తెలియదు. నేను ఇట్లా సైడ్కి తిరిగి నిల్చున్నా, లారీ వచ్చి గుద్దేసిన విషయం నాకు తెలియదు. సో ఒకేసారి బ్రేక్ వేయడం తెలుసు. పెద్ద సౌండ్ వచ్చేసి మొత్తం కంకర మొత్తం పైన పడేంత వరకు కూడా నాకు తెలియదు సార్. మొత్తం కూర్చొని పోయి సార్ ఇక్కడ వరకు అయిపోయింది మొత్తం. ఆన్ ద స్పాట్లో చనిపోయి నా పైన పడిరు వాళ్ళు కాళ్ళపైన. సో నా కాళ్ళపైన ఒక మనిషి ఉందనే విషయం కూడా నాకు తెలీదు. మొత్తం మా ఆయన వచ్చిన తర్వాత మొత్తం కంకర తీస్తూ ఉంటే ఒక అమ్మాయి శవం నా కాళ్ళపైన పడింది. సో ఇంకొక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నా పైన పడింది. సో ముందున్న సీట్ వచ్చేసి నా కాళ్ళకు మొత్తం ఇట్లా టచ్ అయిపోయింది. ఈ కాళ్ళు ఒకదానిపైన ఒకటి అయిపోయినాయి. కంకర వచ్చి మొత్తం ఇక్కడ వరకు అయిపోయింది సార్. అది ఎంత తీసినా కొద్దీ పైనుంచి మొత్తం ఇంకా పైననే పడుతుంది, కాకపోతే అది ఎటు నాకు బయటికి వెళ్ళడానికి రాలేదు ఇంకా. అంటే బస్సులోకి సంబంధించి అయితే మీరు ఒకరే ప్రయాణం చేస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రయాణం? ఎవరు లేదు సార్. నేను ఒకదాన్ని స్కూల్కి వెళ్తాను కాబట్టి మార్నింగ్. సో నేను డైలీ అదే టైంకి వెళ్తాను. డైలీ ఆ బస్సే మీరు ఎక్కుతారా? మార్నింగ్ ఆ బస్ మిస్ అయితే ఇంకోటి 6:40కి ఇట్లా వస్తుంది సార్. ఆ బస్సు ఇంకా 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుందని ఒక 15 మినిట్స్ నేను ముందే వెళ్తున్నాను. అంటే మీరు రోజు అదే బస్సు ఎక్కుతారా? అంటే మార్నింగ్ టైంలో. ఇక్కడ డౌట్ ఏంటంటే డ్రైవర్ ఎలాంటి డ్రైవర్, అంటే బాగానే డ్రైవ్ చేస్తారు లేదంటే ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడన్నా జరిగిందా? రోజు ఒక్కరే రారు కదా సార్. వాళ్ళనంతా చూడడం కూడా మేము ఇంకా టైం అవుతుందని చెప్పి బస్ రాగానే ఎక్కేసి కూర్చుంటాం. సో ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుండే. నిన్న మాత్రం అక్కడ నుంచే ఫుల్ అయిపోయి వచ్చింది. సో లేట్ అవుతుందని చెప్పేసి ఎక్కేసినాం అనమాట. తొందరగా వెళ్ళాలనే ఆలోచనతోనే ఎక్కినాం సార్. అయితే మీ గమ్యానికి, అంటే మీరు ఏదైతే ప్లేస్లో బస్సు ఎక్కినారో అక్కడి నుంచి ఏదైతే మీ స్కూల్ ఉందో ఆ గమ్యానికి ఎంత దూరం ఉంటుందమ్మా? 2 అవర్స్ జర్నీ పడుతుంది సార్. అంటే ఎక్స్ప్రెస్ స్టాప్ ఉండదు సార్ తోలుకట్ట దగ్గర. సో నేను చేవలలో దిగి అక్కడ నుంచి మళ్ళీ వేరే సిటీ బస్ ఎక్కాలి. సో దానికోసం అని చెప్పేసి నేను కొంచెం తొందరగా వెళ్తాను. మాకు డైరెక్ట్ ఇక్కడ స్టాప్ ఉందనుకోండి తోలుకట్టలో 1 అవర్ టైం పడుతుంది, 1.5 అవర్ టైం పడుతుంది సార్. ఇంటి దగ్గర ఎక్కితే డైరెక్ట్ తోలుకట్ట దగ్గర దిగుతారు. అంటే మీరు రోజు ప్రయాణం చేస్తానని చెప్తున్నారు. ఆ రోడ్డుకు సంబంధించి ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఎప్పుడన్నా జరిగిందా లేదంటే ముందు ఏదైనా హెచ్చరిక జారీ చేశారా ఏంటి? అంటే బస్సు ఫస్ట్ టైం సార్ అక్కడ యాక్సిడెంట్ కావడం. దానికి ముందు ఒకసారి ఆలూరు దగ్గర లారీ యాక్సిడెంట్ నా కల్లారా చూసినది కూడా. సో అది దానికన్నా ఘోరమైందంటే ఇంకా నిన్న సార్ ఫేస్ చేసిన నేను. సో అది మాత్రం చాలా దారుణం సార్ నిన్న. అసలు ఎంతోమంది ప్రాణాలు ఇట్లా కళ్ళు మూసి తెరిచేలో 1 సెకండ్ లోపు అందరు ప్రాణాలు పోయినాయి సార్. సో అంతమందిలో నేను అసలు బయటపడడం నేను చేసుకున్న అదృష్టం కావచ్చు సార్. సో నేను వెనకాల ఉండడం వల్ల నేను సేఫ్గా
కాలు ఒకటే ఫ్రాక్చర్ అయ్యి బయటపడిన. అంటే మీకు పూర్తిగా కాలు ఏమైంది అంటున్నారు డాక్టర్లు ఇప్పుడు ఇక్కడ? ఫ్రాక్చర్ అయింది సార్, ఈ మిడిల్లో కట్ అయిపోయింది, విరిగింది. దేనివల్ల అంటే ఇది ఏమన్నా కంబికి తగిలిందా? నా పైన వెయిట్ ఎక్కువ కావడం సార్, నా కాళ్ళు మొత్తం కంకర పడింది. మనుషులు కూడా నా కాళ్ళ పైన ఉన్నారు కాబట్టి 2 hours అందులోనే ఉన్నా సార్. బ్లడ్ సార్ ఎక్కడ కంకర పడింది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ కాలే, మొత్తం టైట్ అయిపోయి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది బస్సులోనే నాకు. అమ్మ నాకు ఒక ఇక్కడ డౌట్ ఏంటంటే పొద్దున ఎన్ని గంటలకి 6:40కి జరిగిందని మీరు అంటున్నారు. అయితే 6:40కి జరిగితే అంటే బస్సులోకి ఏదైతే సిబ్బంది పోలీస్ సిబ్బంది కానీ సహాయక బృందాలు కానీ అది ఏ టైంకి చేరుకున్నారు ఎగ్జాక్ట్గా అక్కడికి? అంటే టైం ఏంతో తెలియదు సార్, అది జరిగిపోయిన తర్వాత కొద్దిసేపట్లోనే వచ్చేసారు సార్ అందరూ. అంటే మీరు జరిగిన తర్వాత కంకర్లో ఇక్కడ దాకా కూరుకుపోయిన తర్వాత కూడా మీకు స్పృహ మేల్కొనే ఉన్నారా? ఉన్నాను సార్, మంచిగానే ఉన్నాను. ఎక్కడ కూడా నాకు ఏం తాకలేదు, జస్ట్ కాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ అయింది. అంటే మీరు చూస్తూ ఉన్నారా ఏమేమి జరుగుతోంది? చూసినాను సార్, మొత్తం పొగ కమ్మేసి ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉందా విజువల్? కనిపించింది సార్. మొత్తం అది తీయడం కూడా అది కొద్దిగా లేదు కదా సార్, మొత్తం లారీ మొత్తం అందులో పడేసరికి ఆ కంకర తీయడం కూడా ఎవరి వల్ల కాలేదు సార్. జేసీబీ వచ్చిన తర్వాత బస్ని మొత్తం నెట్టేసి సైడ్ నుంచి విండోలో నుంచి తీయడానికి ట్రై చేసింది. అట్లా అయింది సార్. అంటే పొద్దున ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే మిమ్మల్ని ఫస్ట్ ఎక్కడికి తరలించారంటే అక్కడికి? చేవెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. సో అక్కడ నుంచి అందరినీ ఒకరిని తీసిన కొద్దిగా అందరినీ అక్కడికి తీసుకెళ్ళడం వల్ల ఇంక అందరికి ఒకేసారి చూడడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు మా సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఏదైతే మీరు రోజు అంటే ఎక్కువ డేంజర్గా ఉన్న వాళ్ళని అక్కడ చూస్తున్నారు సార్. నాకు ఇంకా జస్ట్ కాల్ మాత్రమే ఫ్రాక్చర్ అయింది కాబట్టి సో నాకు సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చి పెట్టి రకనే సో ఇలా వద్దని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసారు. మీరు ఏదైతే రోజు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారో అదే బస్సుకు సంబంధించి రోజు మీరు వెళ్తానని కూడా చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ లేదంటే రోజు ప్రయాణికులు కానీ ఎవరన్నా తెలుసా? రోజు అంటే నాతో పాటు మా విలేజ్లోనే 4-5 మెంబర్స్ వస్తాం సార్ మేము. నాతో పాటు ఒక అక్క వచ్చింది, తను మనగూడలో దిగిపోయింది. సో ఇంకిద్దరు కూడా అబ్బాయిలు వచ్చేవాళ్ళు. సో 2 minutes వల్ల వాళ్ళు బస్ మిస్ అయ్యి ప్రమాదం నుంచి తప్పించుకోరు. నాతో పాటు ఇంకా వికారాబాద్ నుంచి ఒక మేడం వస్తారు. సో నేను డైలీ బస్ ఎక్కగానే కాల్ చేస్తాను వికారాబాద్ రాగానే. సో తను నాతో పాటు వస్తుంది అనమాట. సో ఈ బస్ మిస్ అయ్యి తను వెనక బస్సులో వచ్చేసింది. ఇంకొక మేడం కూడా నాతో పాటు, నేను బస్ స్టార్ట్ కాగానే ఫోన్ చేసుకుంటాం సార్ అందరం, ఎక్కడనో ఒక దగ్గర కలుసుకుంటాం అనమాట. సో అట్లా నేను ఒక్కదాన్ని అందులో ఉండిపోయినా, మిగతా వాళ్ళు సో అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళు వేరే బస్సులో రావడం వల్ల వాళ్ళకి ఏ నష్టం జరగలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏదన్నా చెప్పడం జరిగిందా? రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అయితే ఇక్కడికి ఎవరు రాలేదు సార్, ఎవరు మాట్లాడలేదు. సో డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు, ఎవరో ఒకరు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి చేస్తామమ్మా, ఎంత రిస్క్ అయినా సరే హెల్ప్ చేస్తామని చెప్తున్నారు సార్. నిన్న ఒక టీం వచ్చారు, ఢిల్లీ నుంచి పంపించారు కేజ్రీవాల్ సార్ అని చెప్పేసి వీడియో కాల్ చేసి మాట్లాడారు. సో అక్కడ మినిస్టర్ దగ్గర ఒక మేడం ఉంటారంట. సో మేడం మాట్లాడారు, ఏదైనా మేజర్గా ఏది కావాలన్నా మెడిసిన్ ఎంత ఖర్చు అయినా సరే మేము హెల్ప్ చేస్తామమ్మా అని చెప్పేసి చెప్తా ఉన్నా. డైలీ ఎవరో ఒకరు డాక్టర్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు సార్. డైలీ వచ్చి ఇట్లా ఏం కాదులేమ్మా, ఇంకా ప్రాణాలతో బయటపడినావు, నీ లక్ అనుకోవాలి, సో టెన్షన్ పడకు, తగ్గిపోతుంది, ఏం కావాలన్నా హెల్ప్ చేస్తామని చెప్తారు సార్ ఎవరైనా సార్. ఆ రోడ్డు నిజంగానే అంత ప్రమాదకరమా? అంటే ఆ రోడ్డుకి సంబంధించి మీరు రోజు ఉంటుంది సార్, అది స్ట్రైట్గా ఉండదు, ఒక్కొక్క దగ్గర కొంచెం ఇట్లా అప్ డౌన్ అన్నట్టు ఉంటుంది, మొత్తం ఇట్లా బెండ్ అయిపోయినట్టు సార్. రోడ్డు కరెక్ట్గా లేదు అది. అంటే రోజు ప్రయాణిస్తూ ఉంటారు కదా, మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, అరే ఏంట్రా ఈ గుంతలు రోజు ఏమన్నా? హైదరాబాద్ వరకు అసలు రోడ్ అస్సలు బాగాలేదు సార్, రోడ్ బాగాలేదు ఫస్ట్. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హయాంలో రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమే కదా అది కూడా. సో మీరు ఎప్పుడన్నా రోజు మీరు వర్క్కి వెళ్తూ ఉంటారు, ఒక ఇన్ఫామ్ చేసేది ఏమన్నా చేస్తారా ఎప్పుడన్నా? రోడ్లు బాగాలేదు సార్, ఎప్పుడు చేయలేదు సార్ అట్లా. ఇప్పుడు ఎవరు తప్పు అనుకోవాలా? రోడ్లు బాగాలేదని మీ తప్పు అనుకోవాలా, లేదంటే ఆర్టీసీ డ్రైవర్ తప్పు అనుకోవాలా? మీకు బాధ్యత ఉండాలి కదా సరే, ఇంకెవరిది అనేది ఇంకా చెప్పలేము. ఇంకా అంటే మీకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా, చెప్పాలా? ఇట్లా ఏదైనా ఇష్యూ అయినప్పుడు రోడ్లు బాగాలేదు లేదంటే ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పాలి కదమ్మా. చెప్పాలి సార్. ఇప్పుడు నిండు ప్రాణాలు బలైపోయింది, అందరి ప్రాణాలు బలైపోయింది. ఇప్పుడు ఎవరి కారణం అనుకోవాలి దీనికి? అసలు అబ్బో, ఆ మైండ్లో నుంచి అసలు పోవట్లేదు సార్. నేను
మొత్తం మైండ్లో మొత్తం అదే తిరుగుతుంది. నైట్ నిద్ర కూడా పట్టలేదు సార్ అసలు. ఆ పెయిన్కి మొత్తం ఆ యాక్సిడెంట్ మొత్తం కళ్ళ ముందే కనిపిస్తుంది నాకైతే. అందులో కొంచెం కోలుకోవాలంటే చాలా టైం పట్టేటట్టుంది నాకైతే. రైట్. చూస్తున్నాం కదా, ఏదైతే బస్సు ప్రమాదానికి గురైనారో ప్రస్తుతం ఇక్కడ ప్రాణాలతో ఒకరైతే ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో. వాళ్ళకి పూర్తిగా కాల్ అయితే బ్రేక్ అయిపోయింది, ఎముకైతే డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రోజు డాక్టర్స్ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. అయితే ఆవిడ చెప్పేది ఏంటంటే పొద్దున 6:40కి ఇది సంఘటన జరిగింది. 6:40కి సంఘటన జరిగితే నేను ఏదైతే ఇది ఉందో మొత్తం కంకర్లో కూరుకుపోయినాను. కంకర్లో కూరుకుపోతే నన్ను కాపాడడానికి కూడా 1.5 అవర్ టైం పట్టింది. మీకు ఆ విజువల్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదే ఇక్కడ కనిపిస్తోంది కదా. సో ఈవిడే కంకర్లో కూరుకుపోయినారు. ఈవిడే ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ కంకర్లో పూర్తిగా ఏదైతే నెక్ దగ్గర చెస్ట్ భాగం దాకా ఉందో ఆ భాగం దాకా పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడ చెప్పిన మాటలు అయితే మీరు విన్నారు కదా, చూడండి మొత్తం కంకర. జేసీబీలు లాగే పరిస్థితి, లోపల బాడీలు పట్టుకొని జేసీబీలు లాగే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అసలు ఇందులో ఎవరి తప్పిదం లేదు అనేసి అయితే వాడు క్లియర్గా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.